పూలమిన చోట కట్టెల ముచ్చు కానీ ఒకప్పుడు మంత్రిగా పనిచేసి ఇప్పుడు మామూలు ఎమ్మెల్యేగా మిగిలిపోవడం మాత్రం తన వల్ల అయ్యే పని కాదంటున్నారు ఉత్తరాంధ్రలో ఓ సీనియర్ ఎమ్మెల్యే. తనలాంటి సీనియర్కే మంత్రి పదవి ఇవ్వకపోతే ఎలా అని అలిగిన ఆ సీనియర్ నేత అస్త్ర సన్యాసం చేశారు. తన స్థానంలో నియోజకవర్గ రాజ్యాన్ని ఏలే బాధ్యతల్ని తన తమ్ముడికి అప్పగించేసి తాను పొరుగునే ఉన్న నగరంలో సేద తీరుతున్నారు. ఇంతకీ ఎవరా నేత, ఏమా కథ చూద్దాం. విజయనగరం జిల్లా రాజాం అసెంబ్లీ నియోజకవర్గం నుండి గత ఎన్నికల్లో గెలిచారు మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్. గతంలో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కోండ్రు కొంతకాలం పాటు మంత్రిగా కూడా వెలిగారు. ఆ హోదాను చూపించే గత ఎన్నికల్లో టికెట్ సంపాదించారు. గెలిచిన తరువాత తనకు ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని ఆశ పెట్టుకున్నారు. అయితే జిల్లాలో సీనియర్ నేత కళా వెంకట్రావుతో కోండ్రుకు మంచి సంబంధాలు లేకపోవడమే కాదు, విభేదాలు కూడా ఉన్నాయి. సో కోండ్రుకు మంత్రి పదవి రాకుండా కళా వెంకట్రావు చాలా కష్టపడి అడ్డుకున్నారట. తనలాంటి సీనియర్ కు మంత్రి పదవి ఇవ్వకపోవడం మహా అపచారం అనుకున్న కోండ్రు మంత్రిగా దర్జా ఒలకబోసిన తాను ఇప్పుడు కేవలం ఒక ఆర్డినరీ ఎమ్మెల్యేగా జనం ముందుకు రావడం నామోషి అనుకున్నారు. అందుకే నియోజకవర్గాన్ని వదిలేసి విశాఖపట్నంలో కాలక్షేపం చేస్తున్నారు. తన గైర్హాజరీలో రాజాం రాజ్యాన్ని తన సోదరుడు జగదీష్ కు రాసిచ్చేశారు కోండ్రు మురళి. అన్నగారు అలా వెళ్లడంతో తమ్ములుంగారు ఇక నియోజకవర్గంలో పెత్తనం మొదలెట్టేశారు. ప్రభుత్వ అధికార కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, సమీక్షా సమావేశాలు ఒక్కటేమిటి అన్నింట్లోనూ తానే ఎమ్మెల్యే అన్నట్లు హల్చల్ చేసేస్తున్నారు. నియోజకవర్గంలోని రాజాం, వంగర, రేగిడి, సంతకవిటి మండలాలకు సంబంధించిన కీలక అధికారుల బదిలీలన్నీ కూడా జగదీష్ కనుసన్నల్లోనే జరిగాయని ప్రచారం జరుగుతోంది. రాజాం తహసీల్దార్ కార్యాలయంలో సివిల్ సప్లైస్ డీటీగా పనిచేస్తోన్న వ్యక్తిని కొత్త వలసకు డిప్యూటేషన్ పై పంపేశారు. ఆయన స్థానంలో తాను చెప్పినట్లు నడుచుకునే అధికారిని తెచ్చిపెట్టుకుని అక్రమాలకు తెరలేపారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఇక్కడ డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేసిన వ్యక్తిని ఇప్పుడు తహసీల్దార్ గా తెచ్చారు జగదీష్. దీంతో తహసీల్దార్ కార్యాలయం జగదీష్ చెప్పు చేతల్లోకి వెళ్లిపోయిందంటున్నారు. రేషన్ డీలర్లను ఇష్టానుసారం బెదిరిస్తున్నారు. కొనసాగాలంటే ఇంత రేటు, కొత్తగా రేషన్ డీలర్ అవ్వాలంటే ఇంత రేటు అని ఫిక్స్ చేసి డబ్బులు దండుకుంటున్నారని రేషన్ డీలర్లు గుసగుసలాడుకుంటున్నారు. రోడ్డు విస్తరణ పనుల్లోనూ ఈ షాడో ఎమ్మెల్యే జోక్యం చేసుకుని సెటిల్మెంట్లు చేసి డబ్బులు నొల్లుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక మాఫియా ముఠాలను ఈయనే నియంత్రిస్తున్నారని అంటున్నారు. జగదీష్ షాడో ఎమ్మెల్యేగా రాజ్యాంగేతర శక్తిగా అవతరించారని కూటమి మిత్రులు, జనసేన, బీజేపీ నేతలే అధిష్టానానికి ఫిర్యాదులు చేసినట్టు తెలుస్తోంది. అధికారం వచ్చిన 15 నెలల్లోనే ఇంత తతంగం జరుగుతుంటే మున్ముందు ఇంకెన్ని అక్రమాలు చేస్తారో అని రాజాం వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే 2029 ఎన్నికల నాటికి రాజాం నియోజకవర్గం జనరల్ అవుతుందని, అప్పుడు కోండ్రు మురళీమోహన్ కు అవకాశం రాదని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని, ఆ తరువాత వేరే చోటకు జంప్ అయిపోవాలని కోండ్రు ఫ్యామిలీ క్లారిటీతోనే ఉందని అంటున్నారు.